కపిల తీర్థం 24 hours జంగిల్ బుక్ పార్కింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చీఫ్ ఆఫ్ ద పీస్ ఆఫ్ ద చీఫ్ కన్వర్సేషన్ తిరుపతి. ఇది నైట్ అయితే మూస్తారేమో కదా. అభయాస్త ఆంజనేయ స్వామి దేవస్థానం మన కపిల తీర్థం ఎండగానే చూడొచ్చు. ఇక్కడ అభయాస్త ఆంజనేయ దేవస్థానం. ఇక్కడ ఓన్లీ ఫోన్పే మాత్రమే చూడొచ్చు. మనకు లడ్డు కావాలంటే ఇక్కడ అమ్ముతారండి చూడండి. ఇక్కడ మా అభయాస్త ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కన మనకైతే లడ్డు కౌంటర్ అయితే ఉంది. ఇప్పుడు మూవ్ చేసినారు ప్రజెంట్. ఇంకెవరైనా చెప్పులు వేసుకొని వస్తే చెప్పులు అయితే ఇక్కడ వదలాల్సి ఉంటుందండి. చూడండి చెప్పులు అయితే ఇక్కడ వదలాలి. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పార్కింగ్ చూడొచ్చట. కపిలేశ్వర స్వామి వారి ఆలయము, పార్కింగ్ బోర్డు చూసుకోవచ్చు. చూడొచ్చు మనం ఎలా ఉంది. ఇది ఎలా రావాలంటే ఇప్పుడు మనము కొండపై నుంచి దిగి డౌన్ రోడ్ ఉంటుంది కదా, డౌన్ రోడ్ నుంచి చక్కగా వస్తే మనకు సర్కిల్ అయితే వస్తుంది. సర్కిల్ లెఫ్ట్లోనే మనకైతే ఇదొక దేవస్థానం అయితే ఉండదండి. మీరు చూసుకోవచ్చు. కపిల తీర్థం ఆలయము ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. చూసుకోవచ్చు మనము. నమ్మాల్వర్ టెంపుల్ ఇది, నమ్మాల్వర్ ఇది చూడొచ్చు. మీరు కూడా దేవుణ్ణి దర్శించుకోండి. చూసారా ఇలా వచ్చేసి చూడొచ్చు. నాగేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, శ్రీ వైద్యనాథం, త్రయంబకేశ్వరం, శ్రీఘ్నేశ్వరం, శ్రీ భీమశంకరం, శ్రీ కేదారేశ్వరం, శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ సోమనాథం, శ్రీ రామేశ్వరం, శ్రీ విశ్వనాథం. మనం ఇలా చూసుకుంటున్నట్టయితే ఇక్కడ చూసుకుంటే మీరు సర్వదోష నివారణ పూజ 20 రూపీస్, 200 రూపీస్ ఉందండి ఇక్కడ టికెట్. చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏదో ఒక చెట్టు మనకైతే వింతగా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఆ చెట్టు ఏంటనేది చూస్తాం. చూడొచ్చు. ఇది రుద్రాక్ష చెట్టు చూడండి. ఇది రుద్రాక్ష చెట్టు. రుద్రాక్ష చెట్టు అనేది ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. రుద్రాక్ష పువ్వులు మనకొచ్చి ఇక్కడ కపిల తీర్థంలో మనకైతే రుద్రాక్ష చెట్టు అంటే ఉందండి. చూడొచ్చు. ఇది మర్రి చెట్టు మాదిరి తీగలు వేసింది చూడండి. మీరు చూడొచ్చు. రుద్రాక్ష పువ్వు అయితే ఇలా ఉందండి. చూడండి మంచి స్మెల్ వస్తుందండి. చూసినట్టయితే ఇక్కడ కూడా ఏదో ముడుపులు అయితే కట్టారు, దారాలు చూడొచ్చు. ఇవి రుద్రాక్ష పూలు చూడొచ్చు. మనం కపిల తీర్థంలో వాటర్ ఫాల్ అయితే ఎలా వస్తుందో చూడొచ్చు. చూడండి వాటర్ ఫాల్, వాటర్ అనేది ఎలా ఉందో. జనాలు చూడొచ్చు మీరు ఎలా ఉన్నారో. ఇది వచ్చేసి తెప్పోత్సవం అలా జరిగినప్పుడు ఇదైతే వినియోగిస్తారండి. డ్రమ్స్ చేశారు చూడండి. ఈ సెటప్ అంతా వద్దున్నానా చూడొచ్చు. ఇంకా కొండల నుంచి ఇంకా నీరు ఎలా వస్తున్నాయో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కపిల తీర్థం దగ్గరికి వెళ్ళి మనమైతే స్నానం చేద్దామండి. చూశారు కదా. ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కోనేరు ఉంది కదండి. ఇక్కడ కపిల తీర్థంలో ఈ కోనేరుకి బ్యారికేడ్ ఉన్నాయి కదా చుట్టూ, దానికి దాటి లోపలికి అయితే వెళ్ళకూడదండి. వెళ్తే చాలా ప్రమాదం, ఎందుకంటే చాలా లోతు అనేది ఉంటుంది.
ఇక్కడ చూసుకున్నట్టయితే మా బుడ్డోడు విశ్రాంతి చూడొచ్చు. వాడి ఆనందం కవదలు లేకుండా పోయాయి. వాటర్లో దిగాలి. ఇంక ఇప్పుడైతే టెంపుల్ అంతా అది చూసుకుని వచ్చేసాం కదండి. డబ్బుల తీర్థం అంతా అయిపోయాక మీరైతే బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చూడొచ్చు. మీరైతే ఇక్కడ మనకైతే చాక్లెట్ ఫౌంటైన్ కేక్ అనేది ఒకటిస్తాడండి. కేక్ పైన చాక్లెట్ మొత్తం అయితే మనకు పోసిస్తాడండి. ఇది చాలా టేస్టీగా ఉంది తినడానికి. మీరు ఇటు వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఎవరైనా తిన్నవారంటే ఇక్కడ కింద కామెంట్లో తెలియగలరు. కావి BMW చూసారా మీరు? ఈ సర్కిల్లో నంది ఉంది కదా, నంది బస్ మనకు ఆపోజిట్లో మనకైతే కపిల తీర్థం అయితే ఉంటుందండి. మీకు ఇంకా లొకేషన్ కావాలంటే ఐస్బర్గ్ గ్రీన్ మెరిడియన్ వెజ్ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ మనకు ఆపోజిట్లో ఉంటుంది.